వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న బీసీ పొలిటికల్ చేసి నిన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది, మనం చూసినాం. అయితే దానికి సంబంధించింది ఈరోజు శనార్థి పేపర్లో ప్రధానంగా వచ్చింది. అయితే తీర్మానం వలన ఈ రాజకీయ పార్టీలు అంటే తెలంగాణలో రాష్ట్ర రాజకీయ పార్టీలను ఉద్దేశించి, రాష్ట్ర కానీ జాతీయ రాజకీయ పార్టీలను ఉద్దేశించి కానీ ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. ఈ పార్టీలన్నీ దొంగ పార్టీలే, ఈ బీసీ ప్రజలకు, ఎస్సీ ప్రజలకు, ఎస్టీ ప్రజలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ముంచే ప్రభుత్వాలని పార్టీలని కీలకంగా ఒక వ్యాఖ్యలు చేసిండు. దాని గురించి మనం ఈ కథనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కింద మీ కామెంట్ సెక్షన్లో మీ కింద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూద్దాం తీర్మానం వలన ఏం మాట్లాడింది, ఏం కథ అన్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు తోడు దొంగలే. 1952 నుంచి బీసీలకు దగా, గెలిచే సీట్లు ఓసీలకు, ఓడే సీట్లు ఓడే చోట బీసీలకట. సారీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు తోడు దొంగలే. 1952 నుంచి బీసీలకు దగా, గెలిచే సీట్లు ఓసీలకు, ఓడే చోట్ల బీసీలక. అంటే గెలిచేటి ఏమో ఓసీలకు ఇస్తున్నారు, ఓడిపోయేటి ఏమో బీసీలకు ఇస్తున్నారు. మళ్ళీ ఏమనంటే మేము బీసీలకు ఇచ్చినాం కానీ చెప్తున్నారు అన్నట్టు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ విషయం పైన రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు అడిగితే, నాకు తెలిసి రిజర్వేషన్లు అడగద్దని చెప్పిండు ఆయన. రిజర్వేషన్లకు వ్యతిరేకం, రిజర్వేషన్లు అడిగితే కొట్టి చంపాలన్నట్టు మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి. కేసీఆర్, రేవంత్, రామచంద్రరావు 42% కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే మద్దతు ఇస్తాం. వీళ్ళు ఎవరు? కేసీఆర్, రేవంత్ రెడ్డి, రామచంద్రరావు. వీళ్ళు బీసీల కోసం. అంటే ఇక్కడ డ్రామా ఏంటంటే మూడు పార్టీలు కూడా బీసీలు ఏది 42% రిజర్వేషన్ ఇవ్వాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు కొట్లాడుతున్నారు, మరి బీజేపీ పార్టీలు ఒక వైపు కొట్లాడుతున్నారు. కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత ఒక వైపు కొట్లాడుతూ ఉన్నది. ఇటు మళ్ళీ ఎవరు బీఆర్ఎస్ పార్టీలో కూడా కొందరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగా అసలు దొంగెవడు? మరి దొంగెవడు? ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ కొట్లాడి, ఇంకా ప్రతిపక్షం కొట్లాడుతుంది, అధికార పక్షం కొట్లాడుతుంది. ఆడ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కూడా 42% రిజర్వేషన్ మేము ఇస్తామని వాళ్ళు మాట్లాడతారు. మరి అసలు ఆపేటోడు ఎవడు ఆపుతున్నాడు అనేది అర్థం కాని పరిస్థితి. అయితే తెలంగాణలో రిచెస్ట్ పర్సన్ 100 మందిలో 99 మంది ఒక్కరు బీసీ ఉన్నారట. కార్పొరేషన్ మంత్రి పదవులు, కాంట్రాక్టులోనూ బీసీలకు 42% ఎందుకు ఇవ్వరు? మహిళా రిజర్వేషన్లో బీసీలకు మహిళా కోటేది. ఇది చాలా ఘోరం, అంటే ఘోరం, ఇది దారుణమైన పరిస్థితి. మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు అయితే అలా బీసీలు నిజంగా ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ ఉన్న అసెంబ్లీలో కూడా మొత్తం ఓసీలు ఉంటారు, అగ్రవర్ణంలో ఉంటారు. మహిళా కోట 33% రేపు 2028లో అమలైతే, 2026లో అమలైతే ఇట్లా అది కూడా 2028లో మళ్ళీ వీళ్ళే ఉంటారు. అగ్రవర్ణంలో వీళ్ళు రెడ్డి గారు, రావు గారు భార్యలే ఉంటారు వీళ్ళు. ఇక కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలను ఇప్పటికీ 20%. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీలకు ఇప్పటి 20% ఉన్నదట. 42% తెస్తే పూలదండలు, లేదంటే నల్ల జెండాలు. నయవంచకులు దిగి బీసీ ప్రజలారా తస్మత్ జాగ్రత్త. బీసీ జన నాయకుడు, బీసీల గొంతుక తీర్మానం వలన పిలుపు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టిండు. దానికి సంబంధించిన వార్త ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు తోడు దొంగలేనని బీసీలకు వారు చేస్తున్న దగాని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా బీసీ జేఏసీ తరఫున తీర్మానం వలన ఎండగట్టారు. కాంగ్రెస్, బీజేపీలను ఏనాడు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని మండల కమిషన్ సిఫార్సు చేసే ఇప్పుడు ఉన్న 27% కూడా మండల కమిషన్ కొట్లాడడం వల్లే ఏది బీసీలకు రిజర్వేషన్లు అమలు కారో, లేకపోతే మండల కమిషన్ ఒక నినాదం ఇచ్చింది, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తేనే, లేకపోతే కుర్చీ కాల్ చేయండి, లేకపోతే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి. ఈ నినాదంతో ముందుకు వెళ్తేనే ఆ ఉన్న 27% అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగ సర్వేలతో మభ్యపెడుతూ నాటకాలు ఆడుతుందని విమర్శించారు. బీజేపీ కూడా ముస్లింల పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. గుజరాత్ ఇతర బీజేపీ పాలిత ప్రాంతాల్లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ కూడా లేవని అడ్డంకి తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిందని అన్నారు. దీంతో మొత్తం 35 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 చోట్ల 50% స్లాబ్ను దాటిందని. 31 చోట్ల నేను చెప్పినాను కదా, దాదాపుగా దీంతో మొత్తం 35 రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలతో 31 రాష్ట్రాలలో 50% స్లాబ్ ఎప్పుడో దాటేసింది. అలాంటప్పుడు బీసీ రిజర్వేషన్లు పెంచడానికి 50% ఎలాంటి అడ్డంకి అవుతుందని నిలదీశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నిర్ణయంగా జరిగిన వెంటనే కేసీఆర్ అసెంబ్లీలో ఆమోదించి అమలు చేయడం ద్వారా తన అగ్రవర్ణాల స్వభావం చాటుకున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు మరి ఎవరిని చెప్పి అమలు చేసిర్రు? అంటే వాళ్ళ వర్గాల కోసం అమలు చేసే కారణేమో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇష్టానుసారంగా అది సిఫార్సులు అయిపోతూ ఉంటాయి, అమలు అయితేనే ఉంటాయి. ఇక
పాలక కులాల నాయకత్వంలో ఈ పార్టీలు 42% మీద నాటకాలు ఆడుతున్నాయని ఎద్దేవా చేస్తారు. 1952 నుండి ప్రతి ఎన్నికల సందర్భంగా బీసీలకు ఈ పార్టీలు దగా చేస్తున్నాయని అంకెలతో సహా వివరించారు. ప్రతి ఎన్నికల్లో 75 నుంచి 90% ఓసీలకు టికెట్లు దక్కితే బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని డేటాతో సహా మల్లన్న వివరించారు. గత ఎన్నికల్లో నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇలా ప్రతి చోట్ల గెలుపుకు అవకాశం ఉన్న చోట అన్ని పార్టీలను ఓసీలను టికెట్లు కేటాయించాయని, హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఓడిపోయే చోట్ల మాత్రం బీసీలకు సీట్లు ఇచ్చారని అన్నారు. అంటే దీని లెక్క ప్రకారం చూస్తూ ఉంటే ఇక్కడ ఓడిపోయే సీట్లన్నీ బీసీలకు ఇచ్చి గెలిచే సీట్లన్నీ వీళ్ళు అగ్రవర్ణాలు తీసుకుపోయారు, రెడ్డి రావులు తీసుకుపోయారు. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతున్న నేపథ్యం. అయితే నిన్న మొత్తం ప్రెస్ మీట్ని ఉద్దేశించి కీలకంగా అన్ని డీటెయిల్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ఏ విధంగా పాతుకపోయి ఉన్నారు, బీసీలలో ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, జెడ్పీటీసీలలో ఏ విధంగా అగ్రవర్ణాలకు పెద్దపీట వేసారని కీలకంగా వివరించే ప్రయత్నం చేసిండు. ఇది ఒక్కటే కాదు, విద్య, వైద్యం అనేక రంగాలలో కూడా ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఈ ఒక్క స్థానిక ఎన్నికలే టార్గెట్గా చూపిస్తూ దానికి ఒక బింబంగా చూపిస్తూ ఒక టార్గెట్గా చూపిస్తూ స్థానిక ఎన్నికలు అనుకుంటా విద్యా వైద్య రంగంలో కూడా బీసీలను వెనుకబడుతానని గురవుతున్నారని కీలకంగా ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి మాట్లాడిన మిగతా వివరాలు కూడా 2వ పేజీలో ఉంటుంది. మనం నిన్న ఆల్రెడీ మొత్తం చూపెట్టినాం, నిన్న మొత్తం చెప్పడం జరిగింది దానికి సంబంధించి. ఇది మొత్తానికి తీర్మానం వలన మాట్లాడిన మాటలు. ఇక ప్రెస్ మీట్ లాస్ట్లో కొందరు ఏది మన షో అయిదామనో లేకపోతే ఈ ప్రెస్ మీట్లలో మాట్లాడి కొంచెం హైలైట్ అయిదామనో కొంచెం ఒక బ్యాచ్ వచ్చింది. ఆ బ్యాచ్ గురించి కూడా నేను మార్నింగ్ వీడియో చేయడం జరిగింది. దయచేసి మిత్రులారా, మన ప్రశ్నించే గొంతును, మన ప్రజల హక్కుల కోసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ప్రజల హక్కుల కోసం కొట్లాడే గొంతును కాపాడుకుందాం. మనం 100% బీసీ రాజ్యం వచ్చేదాకా మనం పోరాటం చేద్దాం. మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.